బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. సత్తెనపల్లి టూర్ మీద మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి తీవ్రంగా స్పందించారు. జెడ్+ కేటగిరీ ఉన్న తనకు ఎలాంటి భద్రత ఇవ్వలేదని అన్నారు. గతంలో చంద్రబాబు, లోకేష్ కు తాము భద్రత ఇచ్చామని చెప్పారు. చంద్రబాబు మీటింగ్లో చనిపోతే ఒక పద్ధతి, నా మీటింగ్లో చనిపోతే మరో పద్ధతి అని విమర్శించారు. వైఎస్ జగన్ చేసిన సుదీర్ఘ ట్వీట్పై పూర్తి విశ్లేషణ మా యూటీవీ ఎడిటర్ ఇన్ చీఫ్ ఎంఎన్ఆర్ అందిస్తారు. ఎంఎన్ఆర్ గారు, జగన్ ట్వీట్ పూర్తి సారాంశం ఏంటి? కౌశల్య, ఇప్పుడు ఖచ్చితంగా ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో వెండెట్ట రాజకీయాలు అయితే నడుస్తున్నాయి. దీనికి సంబంధించి తాజాగా జరిగినటువంటి జగన్మోహన్ రెడ్డి, మాజీ ముఖ్యమంత్రి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినాయకుడు, ఆయన పర్యటనలో జరిగినటువంటి అంశం ఈరోజు పెద్ద చర్చనీయాంశంగా మారింది. ఈరోజు తాజాగా ఆంధ్రప్రదేశ్ పోలీసులు కూడా దీనికి సంబంధించి ఏదైతే వీడియో వైరల్ అవుతుందో సోషల్ మీడియాలో, ఆ వీడియోని బేస్ చేసుకొని కొన్ని సెక్షన్లని మారుస్తూ మళ్ళా కేసుని రివైవ్ చేశారు. దీంట్లో భాగంగా A2గా జగన్ను కూడా చేర్చినటువంటి పరిస్థితి కనిపించింది. దీనికి సంబంధించి ఎక్స్క్లూజివ్ కథనాలు కూడా యూటీవీ మనం పొద్దున్న ప్రసారం చేశాం. దీనికి కౌంటర్గా ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి కొన్ని ప్రశ్నలను నేరుగా ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు మీద సంధించారు. ఇప్పుడు ఈ చేసినటువంటి ఈ వ్యాఖ్యలు కానీ ప్రశ్నలు కానీ ప్రస్తుతం సంచలనంగా మారాయని చెప్పుకోవచ్చు. చాలా కేటగారికల్గా జగన్మోహన్ రెడ్డి కొన్ని పాయింట్స్ని అయితే టచ్ చేశారు. కొన్ని ప్రశ్నలు అయితే చంద్రబాబు మీద విసిరారు. నీకు వీటికి సమాధానం చెప్పే దమ్ము మీ దగ్గర ఉందా, దీనికి సమాధానం చెప్పు చంద్రబాబు అంటూ కూడా జగన్మోహన్ రెడ్డి ట్వీట్ చేసినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఆ ట్వీట్ని కనుక మనం గమనిస్తే కేటగారికల్గా చంద్రబాబు గారు అసలు నా పర్యటనకు మీరు ఎందుకు ఆంక్షలు పెట్టారు అని అక్కడి నుంచి ప్రారంభించారు జగన్మోహన్ రెడ్డి. మరోవైపు గతంలో మీరు కానీ అప్పట్లో ప్రతిపక్ష దీని పార్టీలో ఉన్నటువంటి పవన్ కళ్యాణ్ కానీ పర్యటనలు చేసినప్పుడు భద్రతా పరంగా చూసుకుంటే ఏమైనా అడ్డంకులు కలిగించామా, మేము ఎప్పుడైనా ఆంక్షలు పెట్టామా అంటూ కూడా ఆయన మరో సూటి ప్రశ్నించారు. మరోవైపు ప్రతిపక్ష నాయకుడిగా నేను నా కార్యకర్తలకి ఇంటికి వెళ్ళడం తప్ప, వెళ్ళకూడదా? ప్రతిపక్ష నాయకుడిగా రైతుల పక్షాన నిలబడకూడదా? ప్రజల తరపున వారికి సంఘీభావం తెలియజేయడానికి వెళ్ళడం తప్ప? ఇదెక్కడి న్యాయం, ఇదెక్కడి ధర్మం అంటూ కూడా జగన్మోహన్ రెడ్డి సూటిగా చంద్రబాబు నాయుడిని ప్రశ్నించిన పరిస్థితి కనిపిస్తుంది. మరోవైపు ఒక మాజీ ముఖ్యమంత్రిగా జెడ్+ సెక్యూరిటీ నాకు కల్పించాల్సినటువంటి బాధ్యత ప్రభుత్వంపై ఉంది కదా, మీరు ఎందుకు అది చేయలేదు? ఆ వైఫల్యానికి సమాధానం చెప్పగలరా అంటూ కూడా మరో ప్రశ్నని లేవనెత్తారు. మీకు బుద్ధున్నప్పుడు భద్రత ఇస్తాం, లేకపోతే లేదు అని చెప్పడానికి ఇదెక్కడి న్యాయం అంటూ కూడా మరో కీలకమైనటువంటి అంశాన్ని జగన్మోహన్ రెడ్డి ప్రస్తావించారు. ఎందుకంటే రాజ్యాంగం కల్పించినటువంటి హక్కుల పరంగా చూసుకున్నా, అదేవిధంగా మన పార్లమెంటరీ వ్యవస్థలో చూసుకున్నా కూడా మాజీ ముఖ్యమంత్రికి అంటే 151 స్థానాలతో ఘన విజయం సాధించి 5 సంవత్సరాల పాటు ఒక ప్రజా ఆదరణ ఉన్నటువంటి ముఖ్యమంత్రిగా నేను కొనసాగినటువంటి నేను, మాజీ ముఖ్యమంత్రిగా ఉన్న నాకు ఖచ్చితంగా జెడ్+ కేటగిరీ ఇవ్వాల్సినటువంటి బాధ్యత మీ మీద ఉందా లేదా అంటూ కూడా మరో కీలకమైనటువంటి ప్రశ్నని జగన్మోహన్ రెడ్డి సంధించినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఇంకొక కీలకమైనటువంటి వ్యాఖ్య కూడా ఇందులో మనం పరిశీలించవచ్చు కౌశల్య. జెడ్+ సెక్యూరిటీ ఉన్న ఒక మాజీ ముఖ్యమంత్రి ఎక్కడికైనా వెళ్తున్నప్పుడు ఆయన పట్ల ఏ విధంగా స్పందించాలి? అత్యంత భద్రతమైనటువంటి సెక్యూరిటీ ఒకవైపు ఉంటే, స్థానికంగా ఉన్నటువంటి పోలీసులు వాళ్ళు వ్యవహరించాల్సినటువంటి తీరు, ఇలాంటివన్నీ కూడా మీరు మర్చిపోతే ఎలా అంటూ కూడా ఆయన మరొక కీలకమైనటువంటి వ్యాఖ్యలు చేశారు. దీంతోపాటు ఇంకో కీలకమైనటువంటి వ్యాఖ్య ఏం చేశారంటే, మాజీ ముఖ్యమంత్రి ప్రయాణం చేస్తున్న వాహనం చుట్టూ రోపు పట్టుకొని ఎవ్వరూ వాహనం మీద పడకుండా చూసుకోవాల్సిన బాధ్యత ఉంటుందా, ఉండదా? గతంలో అలాంటి కార్యక్రమాలు జరిగాయా లేదా? సంప్రదాయాలు కంటే ఎప్పటి నుంచో వస్తున్నటువంటి రూల్స్ని అతిక్రమిస్తూ ప్రభుత్వం మారిన తర్వాత ఎవరికి నచ్చినట్టుగా వాళ్ళు రాజ్యాంగం రాసేసుకోవడం కుదురుతుందా అంటూ కూడా ఆయన నేరుగా ప్రశ్నించినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. మరోవైపు మరి మీ పైలట్ వెహికల్స్ అంటే ముఖ్యమంత్రి హోదాలో మీరు పైలట్ వెహికల్స్ వెళ్ళేటప్పుడు అందులో సెక్యూరిటీ పరంగా మీరు గమనించాల్సిన అంశాలు ఉంటాయి కదా. మరీ ముఖ్యంగా రోప్ పార్టీలు ఎందుకు ఏర్పాటు చేస్తారు? జెడ్+ సెక్యూరిటీ ఉన్నటువంటి వ్యక్తులకి తీసుకోవాల్సినటువంటి చర్యలేంటి? ఇవన్నీ మీకు సీనియర్గా మీకు తెలియదా? ఇవన్నీ నాకు నా పర్యటనలో ఎందుకు మీరు కల్పించలేకపోయారు? వీటిపైన ఎవరు సమాధానం చెప్పాలంటూ కూడా జగన్మోహన్ రెడ్డి ఈరోజు చాలా కీలకమైనటువంటి వ్యాఖ్యలు చేశారు. ఇంకొక విషయం, జెడ్+ భద్రత ఉన్న మాజీ ముఖ్యమంత్రికి బుల్లెట్ ప్రూఫ్ వాహనాన్ని కూడా గవర్నమెంట్ ఇవ్వాలి కదా. మరి గవర్నమెంట్ డ్రైవరే ఆ వాహనాన్ని డ్రైవ్ కూడా చేయాలి కదా. ఇదొక నిబంధన కదా, ఇది ప్రోటోకాల్ కదా. మరి మంచి బుల్లెట్ ప్రూఫ్ వెహికల్ మీరు ప్రొవైడ్ చేయకపోతే గవర్నమెంట్ అనుమతితోనే
నేనే నా సొంత డబ్బులతో సొంత వాహనాన్ని కూడా ఏర్పాటు చేసుకున్న డ్రైవర్ను, అంటే గవర్నమెంట్ ప్రోటోకాల్ ప్రకారం ఇవ్వాల్సినటువంటి డ్రైవర్ను కూడా ఇవ్వకపోయినా కూడా మేమే అరేంజ్ చేసుకున్నాము. వీటన్నిటికీ కూడా ల్యాప్సెస్కి ఎవరు కారణం చంద్రబాబు అంటూ కూడా చాలా ఘాటైనటువంటి సూటిగా ఉన్నటువంటి వ్యాఖ్యలని, ప్రశ్నలను వేసినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఆ రోజు ఇంకొక కీలకమైనటువంటి వ్యాఖ్య చేశారు. ఈరోజు సోషల్ మీడియాలో కావచ్చు, లేదా న్యూట్రల్ పీపుల్స్లో కావచ్చు, లేదా ముఖ్యంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి అభిమానులు కావచ్చు, సానుభూతి పరులు కావచ్చు, లేవనెత్తుతున్నటువంటి మరొక అంశం ఏంటంటే, ఆ రోజు ఇదే ఎస్పీ వేరే రకంగా ఆ రోజు స్టేట్మెంట్ ఇచ్చారు. అదే ఎస్పీ ఈరోజు మరలా వేరే యాంగిల్లో మళ్ళీ ఆయన మాట్లాడుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. మరి ఈ టాపిక్ డైవర్షన్స్ ఎందువల్ల, దేనివల్ల చంద్రబాబు? ఇవేనా రాజకీయాలు? ఇవేనా సీనియర్ నాయకుడిగా మీరు చేయాల్సినటువంటి రాజకీయాలు అంటూ ఆయన చాలా ఘాటు విమర్శలు చేశారు. మరీ ముఖ్యంగా ప్రతిపక్షంగా నేను ప్రెస్ మీట్ పెట్టి సుదీర్ఘంగా గతంలో మీరు ప్రజలకు ఇచ్చినటువంటి వాగ్దానాలు ఏంటి, హామీలేంటి, సూపర్ 6 ఏమైంది, రైతులకు సంబంధించినటువంటి బాగోగులేంటి, విద్యార్థి లోకాన్ని మీరు ఎలా మభ్యపెట్టారు, ప్రభుత్వ ఉద్యోగులకి మీరు ఇస్తామనేది ఏంటి, ఎంతవరకు ఇచ్చారు, అదేవిధంగా జాబుల విషయంలో మీరు చేస్తున్నటువంటి గోల్మాల్ ఏంటి, ఇలా కేటగారికల్గా అంటే 2024 ఎన్నికలకు ముందు ముగ్గురు కూటమి కట్టి జట్టు కట్టి ఆల్మోస్ట్ 175 నియోజకవర్గాలకు సంబంధించినటువంటి ప్రజలకు మీరు ఇచ్చినటువంటి హామీల మాట ఏంటి అని నేను గత కొంతకాలంగా నేను ప్రజల పక్షం వహిస్తూ ప్రజా గొంతుగా నేను ప్రశ్నిస్తున్నాను. నా ప్రశ్నలకు లేదా ప్రజల్లో వస్తున్నటువంటి సందేహాలకు మీ దగ్గర సరైనటువంటి సమాధానాలు లేకనే ఈ విధంగా డైవర్షన్ పాలిటిక్స్కి మీరు పాల్పడుతున్నారని క్లియర్గా అర్థమవుతుంది. కేవలం నాకే కాదు, సామాన్య ప్రజలకు కూడా ఇది అర్థం చేసుకునే పరిస్థితి ఉందంటూ కూడా చాలా సూటిగా జగన్మోహన్ రెడ్డి ప్రశ్నించిన పరిస్థితి కనిపిస్తోంది. ఇంకొకటి కీలక వ్యాఖ్య చేశారు ఈ ట్వీట్లో గమనిస్తే కౌశల్య, ఒక్కటి మాత్రం నిజం, నేను సత్తెనపల్లి నియోజకవర్గం రెంటపాళ్ళ గ్రామానికి చేరి తిరిగి వచ్చేటప్పుడు దురదృష్టకరమైనటువంటి సంఘటన జరిగింది. అయితే ఆ ఘటనకు సంబంధించి నాకు ఎలాంటి సమాచారం లేదు. తర్వాత నాకు ఇదే సంఘటనకి సంబంధించి మా పార్టీ నాయకులు కావచ్చు, స్థానిక నాయకులు కావచ్చు నాకు ఈ అంశాన్ని నా దృష్టికి తీసుకొస్తే వెంటనే నేను చెల్లించిపోయాను. వెంటనే దీనికి సంబంధించి స్పందించాను. పత్తిపాడు మా పార్టీ ఇన్ఛార్జ్ బాలసాని కిరణ్ను, ఆ తర్వాత మాజీ మంత్రి అంబటి రాంబాబు సహా అక్కడికి పంపించి వాళ్ళని మరలా ఓదార్చే ప్రయత్నం చేశాను. ఆ కుటుంబానికి నేను మా పార్టీ అండగా ఉంటుందని కూడా భరోసా ఇచ్చి హామీ ఇవ్వడమే పాటుగా 10 లక్షల రూపాయలను ఆర్థిక సహాయం ప్రకటించాను. సో ఇది నా యొక్క చిత్తశుద్ధి. ఇది మా పార్టీ పట్ల కానీ, లేకపోతే మా కార్యకర్తల పట్ల కావచ్చు, లేదా మా నాయకుల పట్ల కావచ్చు మేము చూపించేటటువంటి చిత్తశుద్ధి. సో ఏదేమైనప్పటికీ కూడా ఇదే అంశాలపైన వస్తే, మరి గతంలో మీరు చేసినప్పుడు పర్యటనలో జరిగినటువంటి అపశృతులు కావచ్చు, మరణించినటువంటి వాళ్ళు కావచ్చు, వాళ్ళకి మీరు ఎలా వ్యవహరించారు, మీ తీరేంటి, మీ సమాధానం ఏంటి అంటూ కూడా చాలా కీలకంగా ప్రశ్నించినటువంటి పరిస్థితి కనిపిస్తోంది. ఇంకొక అంశాన్ని కూడా జగన్మోహన్ రెడ్డి ప్రస్తావించారు. నేను చంద్రబాబు గారిని ప్రశ్నిస్తున్నా, మీ పర్యటనల సమయంలో మీ మీటింగ్లో చనిపోయిన వారి విషయంలో మీరు ఏం చేశారు, ఎంతవరకు బాధ్యత వహించారు, అదేవిధంగా ఎంత మేర ఆదుకున్నారు, మీరా మానవత్వం గురించి, నైతికత్వం గురించి మాట్లాడేది, ఇప్పటికైనా మారండి చంద్రబాబు అంటూ కూడా చాలా కేటగారికల్గా ఆయన కామెంట్ చేసినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ప్రస్తుతం ఈ ట్వీట్ కూడా చేసి సుమారు 20-25 నిమిషాలు గడుస్తూ ఉంది. అంటే చాలా లేటెస్ట్గా చేసినటువంటి ట్వీటు. దీనికి సంబంధించి ఇప్పటికే సోషల్ మీడియాలో ఈ ట్వీట్ కింద కూడా చాలా పెద్ద స్థాయిలో దుమారం లేపుతుంది. ఇటువైపు అనుకూలంగా, వ్యతిరేకంగా రకరకాల ఒపీనియన్స్ వస్తున్నా కూడా ఏదేమైనప్పటికీ కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులందరూ కూడా జగన్మోహన్ రెడ్డి లైన్లో కావచ్చు, ఆయన ప్రశ్నించినటువంటి ప్రశ్నలకు కూడా మద్దతు తెలుపుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది కౌశల్య. ఎస్, అయితే ఈ ట్వీట్తో కాన్వాయ్ కింద పడి చనిపోయిన ఘటన కరెక్ట్ అని ఒప్పుకున్నట్టేనా? మీ వాయిస్ నాకు చాలా లోగా వినిపిస్తుంది. కమ్ అగైన్. ఎస్. సో అయితే జగన్మోహన్ రెడ్డి ట్వీట్ చేశారు. అయితే ఈ ట్వీట్తో కాన్వాయ్ కింద పడి చనిపోయిన ఘటన ఏదైతే ఉందో అది కరెక్ట్ అని ఒప్పుకుంటున్నట్టేనా? అంటే ఆయన సమర్థించుకుంటున్నారా అన్న ఆయన? దానిపైన ఖచ్చితంగా కూటమి సర్కారు కావచ్చు, పోలీసుల వెర్షన్ కావచ్చు విభిన్నంగా ఉంటుంది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుల వెర్షన్ కానీ, లేకపోతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుడు కావాలి, లేకపోతే జగన్మోహన్ రెడ్డి కానీ ఆయన వెర్షన్ వేరేలాగా ఉంటుంది. ఏదేమైనప్పుడు కూడా ఒక జడ్జిమెంట్ ఇవ్వడానికి కానీ, లేకపోతే ఒక కాంక్రీట్ ఒపీనియన్కి రావడానికి ఇది సరైనటువంటి సమయం కాదు. ఎందుకంటే ఇది చాలా
హై సెన్సిటివ్ అంశంతో కూడుకున్నటువంటి ఇష్యూ. దీనిపైన లోతైనటువంటి విచారణ జరుగుతుంది, దర్యాప్తు జరుగుతుంది. ఎందుకంటే ఇప్పటికే కొన్ని వీడియోలు సర్క్యులేట్ అవుతున్నాయి. ఆ వీడియోల ఆధారంగానే పోలీసులు కేసులు నమోదు చేశారు. దానికి సంబంధించినటువంటి వ్యవహారాన్ని కూడా అధికారికంగా ఎస్పీ నేరుగా ఈరోజు కూడా మీడియాకి బ్రీఫ్ ఇచ్చినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. దీనికి ఇమ్మీడియట్గా ఒక కంక్లూజన్కి కానీ ఒక లాజికల్ దీనికి కానీ రావడం అనేది సరైనటువంటి అంశంగా భావించకూడదు. దీనికి ఖచ్చితమైనటువంటి ఒక విచారణ జరుగుతుంది. ఒక డ్యూ ప్రాసెస్లో ఖచ్చితంగా నిజాలు బయటకు వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. కౌశల్య. ఎస్, థ్యాంక్ యూ అండి. సో ఈ సత్తెనపల్లి టూర్ మీద రోజుకి వాదం ముదురుతూనే ఉంది. సో దీనికి సంబంధించి ఇప్పుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి ట్వీట్ చేయడం జరిగింది. సో ఇందాక మా ఎడిటర్ ఇన్ చీఫ్ ఎంఎన్ఆర్ సమాచారం అందించిన ప్రకారం సో సారాంశం అదే అది. సో ఇప్పుడు ప్రస్తుతానికైతే ఆయన ట్వీట్ చేయడం జరిగింది. చూడాలి మరి పరిస్థితులు ఏ విధంగా ఉంటాయి ఏంటనేది ఈ అంశంలో.